చెన్నూరు అరుంధతయ్యపాలెంకు చెందిన అద్దంకి శ్రీనివాసులు మరియు అతని తమ్ముడు పెంచలయ్యను వారం క్రితం వారి మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి మారణాయుధాలతో దాడి చేసి చంపబోయిన విషయం విదితమే. సంఘటన జరిగే వారం కావస్తున్న తగు న్యాయం జరగనందువల్ల చెన్నూరు నుండి 400 మంది అరుంధతీయుల బాడుతూనికి మద్దతుగా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ కు రాగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర గారు, ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ అంబేద్కర్ గారి సారథ్యంలో డిఎస్పీ సిఐ మరియు ఎస్ఐ గారితో మాట్లాడి అట్రాసిటీ మరియు 307 కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేయగా పోలీస్ అధికారులు సముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోవిందు, శంకరయ్య, మంద పోలయ్య తదితరులు పాల్గొన్నారు. డేగా రవి రాఘవేంద్ర, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిని. 3వ తేదీ చెన్నూరు గ్రామంలో అద్దంకి శ్రీనివాసులు అద్దంకి శ్రీనివాసులు అనేటటువంటి వ్యక్తి ఐసు వ్యాపారం చేసుకుంటూ గ్రామంలో తిరుగుతూ ఉంటాడు, ఐసు అమ్ముకుంటూ. అదే క్రమంలో చెన్నూరు గ్రామ బీసీ ఏరియాకి రావడం జరిగింది. ఆ సెంటర్లో ఐస్ అమ్ముతుండేటప్పుడు చివరిగా ఒక ఐస్ మాత్రమే అక్కడ ఉండింది. ఆ ఐస్ని కొనేదానికి వచ్చినటువంటి వ్యక్తి ఒక ఐస్ ఉంటే ఆ ఐసు తీసి ఇవ్వడం జరిగింది. కాదు మిగతా కూడా ఇవ్వు అని చెప్పేటటువంటి దౌర్జన్యం చేసి ఆ బాక్స్లో చేయి పెట్టి బలవంతం చేసి ఆడ లేకపోయినా కూడా వాళ్ళని బెదిరించి రకరకాల మారణాయుధాలతో అక్కడ ఎవరు అతను కొట్టిన అతను ప్రతాపు వారి టీము మారణాయుధాలతో దాడి చేశారు. అతనికి పూర్తి స్థాయిలో అన్ని అంగాలు కూడా దెబ్బతినుండాయి. ప్రజెంట్ అతను నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మా యొక్క డిమాండ్ ఏంటనంటే జరిగిన అన్యాయం తగ్గట్టు సరైనటువంటి పనిష్మెంటు, సరైన కేసు పడలేదనేటటువంటిది మా బాధ. సో దానికి సంబంధించి ఈరోజు సదరు స్టేషన్లో మేమందరం వెళ్ళి కలవడం జరిగింది. అయ్యా ఇట్లా అన్యాయం జరిగింది, దారుణంగా కొట్టారు కదా, ఈరోజు కాలు పనిచేయదు, అతనికి కన్ను పని చేయట్లేదు, ఈ అబ్బాయి కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. పైపెచ్చు ఈ పిల్లలకి దెబ్బలు తగిలినటువంటి ఆ యొక్క పిల్లలు, ఈ అమ్మాయి చిన్న పాప, అదేవిధంగా ఇతను చిన్న బాబు, వీళ్ళ తల్లి కూడా ఇటీవల మరణించారు. వీళ్ళకి ఆలనాపాలను చూసేటటువంటి వ్యక్తులు కూడా లేరు. ఏదైతే అతను ఐస్ అమ్ముకోవాలి, అతనితో పాటు ఇతను జీవనాధారం కల్పించుకోవాలి. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తిని దారుణాతి దారుణంగా కొట్టి చావు, నాకు తెలిసి అతను చావుల అంచుల వరకు వెళ్ళి ఈరోజు ఇబ్బంది పడుతున్నాడు. వైద్యం కూడా సరిగా అందన పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈరోజు పోలీసు వారిని కలవడం జరిగింది. పోలీసు వారిని కలిసి జరిగినటువంటి విషయాన్ని పూర్తిగా వారికి చెప్పగా మేము కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ యొక్క ఏదైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తాము. మీరేదైతే వాళ్ళకి అన్యాయం జరిగిన చోట ఖచ్చితంగా 307 కావచ్చు, ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో అట్రాసిటీ ఆల్రెడీ కట్టున్నారు. 307 మిగతా సెక్షన్లు కూడా యాడ్ చేసి అందరినీ కూడా వితిన్ ద వీక్ అరెస్ట్ చేసి ఏదైతే పెంచినయ్యా శ్రీనివాసులు వారికి న్యాయం చేస్తా అని చెప్పి డిఎస్పీ ద్వారా ఎస్పీ ద్వారా సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు మాట ఇవ్వడం జరిగింది.
వారి మాట మేరకు మాకు న్యాయం జరుగుతుందనేటటువంటి నమ్మకం మాకుంది. అలాగా నమ్మకంగా ఉన్నాం మేము. జరగని పక్షంలో, వారికి సరైనటువంటి న్యాయం జరగని పక్షంలో ఇంకా మువ్వెత్తున కూడా ఇంకా మేమందరం కూడా ఖచ్చితంగా ఉద్యమించేదానికి ముందుంటామని తెలియజేస్తూ, ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క వాళ్ళ తండ్రికి న్యాయం జరిగే వరకు మేము మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అండ్ మైనారిటీస్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చెన్నూరు అరుంధతీ పాలెం నుంచి ఇంతమంది పిల్లలు, పెద్దలు, కుర్రోళ్ళు, ముసలోళ్ళు అందరూ వచ్చారంటే అన్యాయం జరిగినటువంటి శ్రీనివాసులు అతను ఎంత మంచోడు కాకపోతే ఇంతమంది వచ్చారు. వాళ్ళ పనులు మానుకొని అన్నీ ప్రక్కన పెట్టి మా బిడ్డకు న్యాయం జరగాలి అని వీళ్ళందరూ వచ్చారు. ఇలాంటి యూనిటీ ఉంటే, ఇలాంటి ఐక్యత ఉంటే ఏమైనా సాధించగలం. కాబట్టి ఈరోజు శ్రీనివాసులు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అతని కాలు పనిచేయదు, అతని కన్ను పనిచేయదు. మరి ఇప్పుడు అతను భార్య చనిపోతే బిడ్డల్ని పోషించుకున్నాడు, రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ. అలాంటి వ్యక్తిని మంచం మీద పడుకోబెట్టారు. ఆ బిడ్డలు ఏమైపోవాలి? మొదటిది. రెండవది ఏంటంటే, ఇది మా వాళ్ళు అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజకీయాలు చేస్తానని. రాజకీయాలు చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో అసలు అది న్యాయం కాదు. ఎందుకు న్యాయం కాదంటే, ఇక్కడ అన్యాయం జరిగినటువంటి శ్రీనివాసులు నష్టపోయి ఈ బిడ్డలు ఈరోజు బాధల్లో ఉంటే ఇక్కడ రాజకీయాలు చేస్తే అసలు అది న్యాయం కాదు, అది దుర్మార్గం చర్య. అయితే సునీల్ అన్న గారు మాకు ఎమ్మెల్యే, ఆయన మేము గౌరవిస్తున్నాం, ఆయన మమ్మల్ని అంతే గౌరవిస్తాం, ఆయనకు మేము సపోర్ట్ చేశాం. కాబట్టి సునీల్ అన్న ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడే తప్ప ఇంకెవరికి న్యాయం చేయడు. రెండో విషయం, ఆయన ఎప్పుడు కూడా న్యాయం అయిపోయి ఉంటాడని మాకు నమ్మకం. అయితే ఇక్కడ కొన్ని రాజకీయ పరంగా చూసినా వాళ్ళు 10 ఇండ్లు ఎవరైతే దాడి చేశారో మా బిడ్డ మీద, వాళ్ళు కేవలం 10 కుటుంబాలు, ఇటు 500 కుటుంబాలు ఉంటాయి. కొన్ని రాజకీయంగా చూసినా 500 కుటుంబాలని వదులుకొని 10 కుటుంబాలకు న్యాయం చేయరు. కాబట్టి ఇట్లా కూడా మనకు న్యాయం జరగాలి. ఇక మూడో విషయం ఏంటంటే, ఈరోజు సిఐ గారిని, ఎస్ఐ గారిని కలవడం జరిగింది. దాదాపు గంట సేపు చర్చ జరిగింది. మా డిమాండ్ ఏంటంటే 307 పుటప్ చేయాలి. ఆల్రెడీ SC/ST అట్రాసిటీ పుటప్ చేశారు. కాబట్టి 307 మాకు చేస్తేనే, పుటప్ చేస్తేనే మేము ఒప్పుకుంటామని మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మన రవి రాఘవేంద్ర గారు SP గారితో మాట్లాడారు, DSP గారితో మాట్లాడారు, సిఐ గారితో మాట్లాడారు, SI గారితో మాట్లాడారు. మనకు న్యాయం జరిగితేనే ఒప్పుకుందాం. న్యాయం జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా న్యాయం జరిగితేనే వదిలిపెడతాం, లేకపోతే ఏ స్థాయికైనా తీసుకుపోతామని చెప్పని మేము హెచ్చరిస్తున్నాం.